లక్షలాది మందికి మన తెలుగు మ్యాట్రిమోనీ ద్వారా వివాహాలు జరిగాయి. తెలుగు వారి నంబర్ 1 చాయిస్ తెలుగు మ్యాట్రిమోనీ. క్వాడ్స్ అక్రమ రవాణా కేసులో 55 రోజులుగా అజ్ఞాతంలో ఉన్న మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డిని మదనపల్లి పోలీసులు అరెస్ట్ చేశారు. నెల్లూరులోని డీటీసీలో రాత్రంతా కాకాణి నుంచి స్టేట్మెంట్ తీసుకున్న పోలీసులు అక్కడి నుంచి వైద్య పరీక్షల నిమిత్తం వెంకటాచలం సామాజిక ఆరోగ్య కేంద్రానికి తరలించారు. వెంకటగిరి మెజిస్ట్రేట్ ముందు కాకాణిని హాజరుపరిచే అవకాశాలున్నాయని తెలుస్తోంది. నెల్లూరు జిల్లా పార్టీ ఆఫీస్ నుంచి మరింత సమాచారం మా ప్రతినిధి వెంకట్ అందిస్తారు. పొదలకూరులోని రుస్తుం మైన్స్ వ్యవహారంలో మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి 55 రోజుల తర్వాత పోలీసులు అరెస్ట్ చేశారు. మదనపల్లి పోలీసులు కేరళలోని రిసార్ట్లో ఉన్న సమయంలో కాకాణి గోవర్ధన్ రెడ్డిని ఆదివారం మధ్యాహ్నం 2 గంటల సమయంలో అదుపులో తీసుకుంటూ మనకి ప్రాథమిక సమాచారం ఉంటుంది. అక్కడి నుంచి రోడ్డు మార్గం ద్వారా ఆయన చెముడుగుంటలో డీటీసీకి తరలించారు. అక్కడ డీటీసీలో దాదాపు అర్ధరాత్రి వరకు ఆయన్ని విచారించారు. అనంతరం అక్కడి నుంచి వెంకటాచలంలోని సామాజిక ఆరోగ్య కేంద్రంలో పోలీసులు కాకాణి గోవర్ధన్ రెడ్డికి వైద్య పరీక్షలు నిర్వహించారు. వైద్య పరీక్షల అనంతరం ఆయన్ని మళ్ళీ డీటీసీ తీసుకొచ్చారు. డీటీసీలో దాదాపు ఒక అర్ధగంట పాటు డీటీసీలో ఉంచి అక్కడి నుంచి వెంకటగిరి మ్యాజిస్ట్రేట్ ముందు హాజరుపరిచే అవకాశాలు మనకు కనిపిస్తున్నాయి. ఎందుకంటే దాదాపు రుస్తుం మైన్స్ వ్యవహారంలో పొదలకూరు మండలం వరదాపురంలోని రుస్తుం మైన్స్లో కాకాణి గోవర్ధన్ రెడ్డి దాదాపు 200 కోట్లకు అక్రమాలకు పాల్పడ్డారంటూ కూడా ఫిబ్రవరి నెలలో కాకాణి గోవర్ధన్ రెడ్డిపై కేసు నమోదు చేశారు. ఆయనతో పాటు 12 మందిపై కేసు నమోదు చేశారు. అయితే A1, A2, A3గా ఉన్న ముగ్గురికి మాత్రం బెయిల్ దొరికింది. A4గా ఉన్న కాకాణి గోవర్ధన్ రెడ్డికి మాత్రం బెయిల్ రాలేదు. దాదాపు 55 రోజుల పాటు హైకోర్టు కావచ్చు, సుప్రీంకోర్టు కావచ్చు, 2 కోర్టులో కూడా బెయిల్ కోసం తీవ్రంగా ప్రయత్నించాడు కాకాణి గోవర్ధన్ రెడ్డి. అయితే 2 కోర్టులో కూడా ఆయనకి నిరాశ తప్పలేదు. సో ఊరట తక్కకపోవడంతో ఆయన అజ్ఞాతంలో ఉన్నారు. 55 రోజుల పాటు అజ్ఞాతంలో ఉన్నారు. అయితే ఈ కేసుకు సంబంధించి కాకాణి గోవర్ధన్ రెడ్డిని విచారించేందుకు పోలీసులు 3 సార్లు నోటీసులు జారీ చేశారు. 3 సార్లు ఒకసారి నెల్లూరులోని ఆయన నివాసానికి నోటీసులు అంటించారు. అలాగే రెండోసారి హైదరాబాద్లోని కుటుంబ సభ్యులకు ఇచ్చారు. మూడోసారి కూడా హైదరాబాద్లోని కుటుంబ సభ్యులకు ఇచ్చారు. అయితే మూడోసారి నోటీసులు ఇచ్చిన తర్వాత విచారణకు హాజరవుతారని చెప్పి కాకాణి గోవర్ధన్ రెడ్డి పోలీసులకు సమాచారం అందించారు. అప్పటి నుంచి కూడా అజ్ఞాతంలోకి వెళ్ళిపోయారు. సో పోలీసులకి అందుబాటులో లేరు, కుటుంబ సభ్యులకు అందుబాటులో లేరు. అయితే కాకాణి గోవర్ధన్ రెడ్డిని పట్టుకునేందుకు దాదాపు 7 ప్రత్యేక బృందాలని జిల్లా పోలీసులు ఏర్పాటు చేశారు. ఆ 7 బృందాలు కూడా హైదరాబాద్ కావచ్చు, చెన్నై, బెంగళూరు, కేరళ, శ్రీలంక వంటి ప్రాంతాల్లో కూడా విస్తృతంగా గాలింపు చర్యలు చేపట్టారు. 55 రోజుల తర్వాత నిన్న మధ్యాహ్నం కేరళలోని ఓ రిసార్ట్లో ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. సో అక్కడికి వెళ్ళి కాకాణిని అదుపులోకి తీసుకున్నట్లు మనకి ప్రాథమికంగా పోలీసు వర్గాల నుంచి సమాచారం అందుతుంది. అయితే ఎక్కడా కూడా అఫీషియల్గా కూడా పోలీసులు ఎక్కడ ధృవీకరించినటువంటి పరిస్థితి. జిల్లాకు సంబంధించి పార్టీ శ్రేణులు మాత్రం కాకాణి గోవర్ధన్ రెడ్డిని అక్రమంగా అరెస్ట్ చేశారు. సో రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తున్నటువంటి పరిస్థితి ఉందని చెప్పేసి కూడా జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు చెప్తున్నారు, ముఖ్య నేతలు చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే మరి కొద్దిసేపట్లో కాకాణి గోవర్ధన్ రెడ్డిని వెంకటగిరి మ్యాజిస్ట్రేట్ ముందు హాజరుపరిచే అవకాశాలు కనిపిస్తున్నాయి. కెమెరామెన్ ప్రదీప్తో వెంకట్, NTV నెల్లూరు నుంచి.